నమ్ముకున్నోళ్ళని అమ్ముకుంటే 150,00,00,000 సంపాదించుకోవచ్చని నిరూపించిండు నిలేష్ పురోహిత్ అనే ఒక బట్టెబాజుగాడు. గుజరాత్‌కి చెందిన గీ ఔలేగాడు 500 మంది దగ్గర ఒక్కొక్క దగ్గర 3,00,000 తీసుకొని మోసం జేశిండు. గీళ్ళందరిని చైనా, థాయిలాండ్ లాంటి దేశాలకు పంపి గడ పని జేపిచ్చుకుంటుండు. పని జేపిచ్చుకున్న బాడకావు దగ్గర 160 మంది గూఢచారులున్నారంట. గండ్ల 30 మంది పాకిస్తానోళ్ళే. ఇగ విచిత్రం ఏందంటే పాకిస్తానోళ్ళకి, సైనోళ్ళకి మనకు పడదాయె. గాళ్ళు మనం మస్తు బద్ధ శత్రువులాయె. ఇగ గాళ్ళను మన దేశం నుంచి తీసుకుపోయి వేరే దేశానికి అమ్ముతుర్రు. అన్నలు కొంచెం గీ ముచ్చట యాదికుంచుకుర్రి. ఎవ్వడు పడితే గళ్ళని నమ్మి గీ దేశాలకు పోయి గిట్లా ఆగం పాలైతే గాకుర్రి. ఇగ గడ పనేమో సైబర్ స్కామ్ జేసే పని. ఇగ అన్నలు గూడా దెలవదు గడికి పోయే వరకు గిసొంటి పని జేయాల్సొస్తదని దొంగ పనులు. ఇగ గడికి పోయిన తర్వాత మేము గీ పని జెయ్యమంటే మమ్మల్ని ఒకడు అమ్మిండు. గడు 3,00,000 ఇచ్చిళ్ళు. మీరు గూడా 3,00,000 ఇచ్చి గీ నుంచి పోర్రి. లేదా సచ్చినట్టు గీన్నే ఉండుర్రి పని జేసుకుంటా అని జెప్పిండంట. ఇగ వాళ్ళు ఇప్పటికే 3,00,000 మోసపోయి ఉన్నరు. ఇగ మాటలు ఏం మాట్లాడకుండా గాడనే పని జేసుకుంటూ బతుకుతుర్రు. ఇగ పనికేమైనా జీతాలిత్తరా అంటే గట్లేం లేదు. 10 గంటలు పని జేయాలె, 3 పూటలు తిండి పెడతరు. తినాలె, పని జేయాలె. అంతకుమించి ఇక్కడ జేసేదేం లేదు. ఇగ బట్టే బాస్‌గాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తా అని గళ్ళని తీసుకుపోయి మోసం జేశిండు. ఇగ గాళ్ళతోని స్కాముల్లాంటియి పెద్ద పెద్దయే జేస్తుండు. అన్నలు కొంచెం మీరు గూడా కొంచెం సోచయించుర్రి. ఎవ్వడిని పడితే గల్లి నమ్మి గిట్లా దేశాలకు పోయి మోసపోకర్రి.